नमस्ते, आदाब, सत श्री अकाल। मैं निसार सोहेल टीवी N7 न्यूज़ में आपका स्वागत करता हूं। आइए एक नज़र डालते हैं। मिर्चल मलकाजगिरी खुतबुल्लापुर मंडल गांधीनगर में एक वाक़या पेश आया, जो कि दो चोर मंदिर के अंदर घुसकर मंदिर के अंदर के ज़रूरी सामान को चोरी कर लिया। और ये दो चोर जो कि नशे की हालत में और गांजे की आदी थे, गांजा पीने के आदी थे, और ये दोनों गांजा पीकर वहाँ पर घुसकर चोरी कर ली। लेकिन आप देख सकते हैं कि इनकी चोरी की पूरी हरकतें सीसी कैमरे में रिकॉर्ड हो गई और इन्हें 12 घंटे के अंदर पकड़ लिया गया। कुछ लोगों ने धरना दिया, धरना देकर कहा कि उसे हमारे हवाले कर दो, हम देंगे उसे सज़ा। लेकिन पुलिस ने सोच समझ कर काम किया है और उसे 14 साल की जेल भी कर दी गई है। इसके बावजूद कुछ लोगों ने वहां पर माहौल बिगाड़ने की कोशिश की, लेकिन जीडी मिटला पुलिस और आर्मी ने वहां पर पूरे सिचुएशन को कंट्रोल कर लिया। आइए देखते हैं तफसीली रिपोर्ट। అంటే 9వ తారీఖు మార్చి నెల రోజున జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్ ఏరియాలో శివాలయంలో దొంగతనం జరిగినట్టుగా మా జీడిమెట్ల పోలీస్కి డయల్ 100 కాల్ రావడం జరిగింది. దాన్ని సిపి గారి ఆదేశాల మేరకు ఇమ్మీడియట్గా టీమ్స్ ఏర్పాటు చేసి డిఐ జీడిమెట్ల, అదేవిధంగా సిసిఎస్ సైబరాబాద్, ఎస్ఓటి సైబరాబాద్ ఆధ్వర్యంలో దాదాపుగా 10 టీములు ఏర్పాటు చేసి ఇమ్మీడియట్గా ఆ అఫెండర్ని ఒక 12 గంటల లోపల పట్టుకోవడం జరిగింది. వాళ్ళిద్దరిని కూడా పట్టుకొని వాళ్ళు దొంగిలించిన సొమ్మంతా కూడా రికవరీ చేయడం జరిగింది. ఆ దేవస్థానంలో నాగపడిగ, కలశం, శతకోపం, ఒక విగ్రహం, దేవుడి విగ్రహం, ఇవన్నీ కూడా వీళ్ళు దొంగిలించడం జరిగింది. దీనంతా కూడా ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ దొంగిలించిన సొమ్మంతా మన పోలీసు వాళ్ళు రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకి సంబంధించి వీళ్ళ మీద సెక్షన్ 196, 298, 299, 331 సబ్సెక్షన్ 4, 305 బిఎన్ఎస్ కింద వీళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. దీనికి 14 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది ఈ సెక్షన్లకి. సో వీళ్ళని ఈరోజు ఇమీడియట్గా రిమాండ్కి పంపిస్తా ఉన్నాము. సో ఈ కేసులో వీళ్ళని చూస్తే వీళ్ళు గాంజా అదేవిధంగా మత్తు పదార్థాలకు లోనై ఈ దొంగతనం జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. వీళ్ళు గతంలో కూడా 1-2 కేసుల్లో ఉన్నారు, అటెంప్ట్ మర్డర్ అండ్ ప్రాపర్టీ అఫెన్స్ కేసులో ఉన్నారు. సో వీళ్ళని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన డిఐ జీడిమెట్ల, సిసిఎస్ సిఐ రాజు, ఎస్ఓటి పోలీస్ అందరికీ కూడా మా జీడిమెట్ల పిఎస్ స్టాఫ్ అందరికీ కూడా ఇలాంటివి పునరావృతం కాకుండా తప్పకుండా మేము పెట్రోలింగ్ చేయడం కానీ అన్ని రిలీజియస్ ప్లేస్లో సీసీ కెమెరాస్ పెట్టుకోవడం. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ చూసినట్టయితే మనం 4 నెలల క్రితమే ఆర్గనైజర్స్తో మాట్లాడి ఆ టెంపుల్ కమిటీతో మాట్లాడి సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. 10 సీసీ కెమెరాలు ఉన్నాయి. అవి మనకి ఈ అఫెన్స్ని ఛేదించడంలో చాలా హెల్ప్ఫుల్గా ఉంది. థ్యాంక్ యూ.
గుళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. దానికి మీరు జవాబు చెప్పండి సార్. ప్రతి గుళ్ళ మీద జవాబు చెప్పండి. సార్ మేము ఏమనట్లేదు. మా దేవుడు ఎట్లయితే కాలు పెట్టుకున్నాడు వాడు అందరికి రావాలి, క్షమాపణలు చెప్పాలి. వాడు ఊరికి కాకపోతే బాధ